శివలింగం. అయ్యయ్యో ఏమిటయ్యా, ఏమిటి నా గుమ్మం మీద చూస్తూ వెళ్ళిపోతున్నావు? ఏమిటి నన్ను చూస్తే లోపల రావాలని అనిపించట్లేదు? ఏమిటయ్యా ఈ మధ్య ఎక్కడా కనపడటం లేదు? ఏదో బాబు తమ దైవలు ఇలా హాయిగా ఉన్నాను. పొరపాటున్న 10 సంవత్సరాల క్రితం తమ గడప తొక్కినందుకు 10,000కి నేను నార్పేశాను. ఊరుకోవయ్యా విషయాలని, ఇప్పుడు అవేవి గతం అంతా తవ్వుకోక. అవును, ఈ మధ్య ఏదో పొలం కట్టినేదో నీకేదో తగు వచ్చిందని పొలం కట్టినాయి. ఎక్కడ బాబు? బోధి పక్కనే. అబ్బే నూతి గట్టి తవ్వు కూడా లేదు బాబు. ఏమీ లేదా? లేదు బాబు. అంటే ఎవరైనా కొట్టడం గానీ తిట్టడం గానీ చెప్పు. 7 నీళ్ళు తాగించి 3 కోట్ల తిప్పేస్తాను. అలాంటిది ఏమీ లేదు బాబు, హాయిగా ఉన్నాను తమ దయవల్ల. హాయిగా ఉన్నావా? ఏమున్నావయ్యా? ఇంట్లో నాన్న గొడవగానే ఉందట, నీవు చెప్పిన మాట ఆవిడ వింటలేదట, ఆవిడకి ఏదో విడాకులు ఇవ్వాలని అనుకుంటున్నావట. తమ దయవల్ల నా భార్య 6 నెలల క్రితమే నన్ను వదిలి లేచి వెళ్ళిపోయింది బాబు. వెళ్ళిపోయిందా? అవును బాబు. ఏమిటి పేడ ఫీజు లేకుండానే? అదొక్కటే నాకు దక్కింది బాబు. ప్రజలంతా ఈ విధంగా శాంతి భద్రతలు కాపాడుకుంటూ ఉంటే నా సంగతి ఏమిటి అంట? ఒరే 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 ఆపడరా, నేను టీ అనలేదురా, ఏమిటి అన్న. ఒరే రాత్రి పిల్లలారా, రే మీ చెవులకి ఎప్పుడు పుట్టి విషయం తప్ప ఇంకేమీ వినిపించదు ఏమిట్రా మీకు? రే 2 చెవులు పుట్టినంతాలే బాబా నేరకు పోయి కన్నారా మిమ్మల్ని. ఒరే మావా, రే నాన్న, రే నాన్న, రే మావా, ఊరుకోండ్రా బాబు ఊరుకోండ్రా. సైరన్ అనుకుని మార్కెట్లో షాపులన్నీ మూసేస్తారా, ఊరుకోండ్రా. మీరు ఊరుకోరు, మిమ్మల్ని ఎలా ఊరుకోబెట్టాలో నాకు తెలుసు. ఉండండిరా, ఉండండి. ఒరేయ్ ఇదిగోరా, తినండిరా, తినండి తినండి. మీ కడుపులో గొడవలు ఉన్నట్టుగా ఉన్నాయిరా. ఇలాగ బస్తాలు బస్తాలు టన్నులు టన్నులు దొంగ నిల్వలు చేస్తున్నారు. రేయ్ ఈ కడుపులో ఈ గడ్డలు పడితే మామూలు బాబులు కాదురా, తాజ్ మామూలు కొండ చెరువులను బయటెత్తారా. మరమరాలు శనగపప్పు, మరమరాలు శనగపప్పు, మరమరాలు శనగపప్పు, మరమరాలు. నాయన ఈ 10 పైసలు మరమరాలు ఇచ్చి ఇదిగో ఈ రూపాయి ఇస్తాను నీకు. ఇక ఈ వీధిలోకి రాకు. ఈ ఊళ్ళో ఇలాంటి వీధి ఉన్నదన్న సంగతే మర్చిపో. ఎందుకంటే మా కొంపలో ఘటోత్కచుడు బకాసురుడు అద్దుకున్నారు. వాళ్ళ గురించి మమ్మల్ని ఆరిపోయి బాబు. ఇదిగో మంచిది నాయన, పద. రే ఇవిగోరా ఇవిగోరా మరమరాలు. ఆ కడుపులో మరమరాలు సంచి ఉంటుంది, అందులో తోసేయండి తోసేయండి. ఇది విన్నారా? నేను ఏమీ వినలేదు. మన నెల విద్వాంసుల గాన కచేరీ తప్ప. ఇది రోజు ఉన్నదేగా. సంజ ఇంట్లో స్కూల్ పెడుతుందట. ఏమిటి స్కూల్ పెడుతుందా? అదేమిటి ఆ ఇల్లు నేను అమ్మేసేసి కమిషన్ తినాలనుకుంటున్నానే. మీరు తింటూ కూర్చోండి, జరిగేవి జరుగుతూనే ఉంటాయి. చూస్తావుగా చూస్తావుగా. ఈ గండ బేరన్నం అంటే ఏమిటో చూపిస్తా. ప్లేడు గండమా? గండ బేరన్నం అంటేనే కేసులు లేవు. ప్లేడు గండం అంటే ఒక కేసు వస్తుందా? ఎమ్మగండమే. ఇవే పంకజం. అబ్బబ్బబ్బా ఏమిటండి? అసలే పార్టీలు రాక నేను ఏడుస్తుంటే పైగా ప్లేడు గండమా? ఒక్కడైనా మన గుమ్మం దొక్కుతాడా? ఎవడా పలక బద్దలు కొట్టింది? పొద్దున్నే మీరు కొన్నారే క్యాబేజీ పువ్వు చామదుంపలు, అవి తినేస్తానని ఒకటే మారం చేశారు మీ నాన్న మా నాన్న. పచ్చివే. అందుకే చిరొకటి అంటించాను. బయటికి వెళ్ళి పలక బద్దలు కొట్టేశారో ఏమో. నీ మీద కోపం వస్తే నా పలక బద్దలు కొట్టడానికి లా ప్రకారంగా వాళ్ళకి రైట్ లేదే. ఎరువాళ్ళు లోపల మేస్తున్నారు. ఏమిట్రా తినేది వెధవాయిలు? శనగపప్ప తినండిరా, తినండి బాగా తినండిరా. కడుపులు మురిగి చేస్తారా మీరు? ఒరే పంచి ఏంట్రా? ఏంటంగారు మీ అమ్మని నన్ను నిలువున అడ్డంగా ముక్క ముక్కలు చేసేసి పూర్తిగా తినేయండిరా. క్షమించునన్నా, పచ్చి మాంసం మేము తినలేము. పచ్చి మాంసాన్ని ఊరుకున్నారే తప్ప అమ్మని నాన్నని కోసుకు తినకూడదు, తప్పు పాపం అని కాదన్నమాట. ఒరేయ్ మిమ్మల్ని దొరవారి దున్నపోతులా మేపడం నా వల్ల కాదురా. మిమ్మల్ని ఇద్దరిని చెరువు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి తప్ప సామాన్యుడు ఎవడు వాడు వల్ల కాదురా. అక్కడ పెట్టండి. గుళ్ళెంతో? 2 రూపాయలండి. 2 రూపాయలు. సరే ఇదిగో తీసుకుని వెళ్ళండి. వెళ్ళండి. సరే పిల్లలు రండి. వస్తున్నావు నాన్న. ఇదిగో బస్తా శనగపప్పు,
బస్తా మరమరాలు, అదిగో అరటికెల. ఇవి మొత్తం ఒక సంవత్సరం సరిపోవాలి. ఈ లోపుగా మెదిలేరా కూలీలు పెట్టి చర్మం ఒలిపించేస్తాను, జాగ్రత్త. ఏడాది దాకా ఇవే సరిపోతానన్నా, మహా అయితే ఒక వారం రోజులు వస్తాయి. ఏమిట్రా వారం వస్తాయా? అది కడుపా హిందూ మహాసముద్రం రా. మీరు ఏ కోటీశ్వరులకో పుట్టవలసిన వాళ్ళు గాని ఈ నల్ల కోటోడికి కాదురా. ఒరేయ్, మీరు చిన్నప్పటి నుంచి తిన్న తిళ్ళు టిఫిన్లు అన్ని కలిపి లెక్క చూస్తే 3 వాడలు 7 మేడలు కొనొచ్చురా. ఏమిటండోయ్, ఏవో సరుకులు తీసుకొచ్చినట్టున్నారు, డబ్బెక్కడిది? సంధ్య ఇవ్వవలసిన 10,500 రూపాయలు బాకీ వసూలు చేసేశాను. వస్తూ ఇవి తెచ్చాను పిల్లలు అడుగుతారని. ఇప్పటికైనా మీ శ్రీవారు గండబేరుడు అంటే అర్థమైందో? ఏమిటి వేషాలు? ఈవేళ మంచి రోజని మేం పెళ్లిళ్ళు చేసుకున్నాం నాన్న. మీ కోడలు జాంబవతి ఈ ఏడాది తిండి పోటీలో ఫస్ట్ వచ్చింది నాన్న. 10 కోళ్ళు, 150 ఇడ్లీలు, 80 దోశలు తింది నాన్న. మీ రెండో కోడలు హిడింపి ఆ పోటీలోనే సెకండ్ వచ్చింది నాన్న. 6 కోళ్ళు, 120 ఇడ్లీలు, 46 దోశలు తింది నాన్న. ఆగండి మావగారు, మమ్మల్ని దీవించండి మావగారు. వంగి దండం పెట్టలేదని ఏమనుకోకుండా మమ్మల్ని ఆశీర్వదించండి మావగారు. అమ్మో, నా వల్ల కాదు, నా వల్ల కాదు, నా వల్ల కాదు. ఏమే పక్కయ్య, ఇలారా. ఏమిటండి, ఏంటి? నీ కొడుకులు పర్వతాలను పెళ్లి చేసుకొచ్చారు. నీ కోడళ్ళు కోళ్ళు అవి తిని తిండి పందాల్లో ఫస్ట్ సెకండ్ వచ్చారట. అంతేకాదు నాన్న, మీ కోడలు తల్లి కాబోతుంది. తల్లి, అమ్మ బాబోయ్, ఇంకా వస్తుంది పుట్టుపోతున్నాడు.